జగిత్యాలలో గంజాయి కలకలం రేపుతోంది. గంజాయికి అలవాటు పడ్డారు 10వ తరగతి విద్యార్థినులు. గంజాయితో వింతగా ప్రవర్తిస్తుండటంతో ఓ తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాలలో గంజాయి కలకలం రేపుతోంది. గంజాయికి అలవాటు పడ్డారు 10వ తరగతి విద్యార్థినులు. గంజాయితో వింతగా ప్రవర్తిస్తుండటంతో ఓ తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాలలో గంజాయి కలకలం రేపుతోంది. గంజాయికి అలవాటు పడ్డారు 10వ తరగతి విద్యార్థినులు. గంజాయితో వింతగా ప్రవర్తిస్తుండటంతో ఓ తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శిశు సంరక్షణ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. బాలికలకు గంజాయి సప్లై వెనుక సెక్స్ రాకెట్ ముఠా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గంజాయితో పాటు హైదరాబాద్ లో రేవ్ పార్టీలకు తరలించినట్లు తెలుస్తోంది. జగిత్యాలలో గంజాయి కలకలం రేపుతోంది. గంజాయికి అలవాటు పడ్డారు 10వ తరగతి విద్యార్థినులు. గంజాయితో వింతగా ప్రవర్తిస్తుండటంతో ఓ తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇదే ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రవీందర్. ప్రవంతి, జగిత్యాల్ ఏరియాగా ఒకవైపు గంజాయి మాఫియా రెచ్చిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకైతే గంజాయి అలవాటు చేస్తూ గంజాయి మత్తులో విద్యార్థులు ఏం చేస్తున్నారనే కోణంలో కూడా తెలియకుండా వాళ్ళని తయారు చేస్తున్న రాకెట్ ముఠా అయితే ఒకటి బయటపడిందని చెప్పవచ్చు. ఓ తండ్రి ఫిర్యాదు మేరకు ఈ ఘటన అయితే వెలుగులోకి రావడం జరిగింది. అయితే అలా కూతురు గత కొన్ని రోజుల నుంచి కూడా ఇదే విధంగా గంజాయి సేవిస్తూ ఇంటికి వెళ్లడంతో కూడా ఆమె ప్రవర్తన అనేది కొంచెం డిఫరెంట్ గా మారడంతో కూడా అతను పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులను ఆశ్రయించిన అనంతరం కూడా పోలీసులు రంగంలోకి దిగిన అనంతరం కూడా ఈ గంజాయికి ఏ విధంగా విద్యార్థులను అలవాటు చేస్తున్నారనే కోణంలో మాత్రం వాళ్ళు నిఘా పెట్టిన అనంతరం కూడా దాదాపు ఒక 10 మంది బాలికలు గంజాయిని తీసుకుంటూ వాళ్ళు బానిసగా మారిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. ఆ విద్యార్థులు వాళ్ళు చదువుతున్న సమయంలో మాత్రం వీళ్ళు గంజాయిని అలవాటు చేస్తున్నారు. గంజాయిని అలవాటు చేస్తూ
అదే విధంగా వాళ్ళను ఆ గంజాయితో పాటు అదేవిధంగా హైదరాబాద్ లో రేవ్ పార్టీలకు కూడా వీళ్ళను తరలిస్తున్నట్టుగా పోలీసులు అయితే వాళ్ళు నిఘాలో తేలడం జరిగింది. అయితే ఆ తరలిస్తున్న సమయంలో కూడా ఒక్కొక్క పార్టీ రేవ్ పార్టీకి అయితే వీళ్ళకి 30,000 చొప్పున కూడా వాళ్ళు పంపించే వాళ్ళైతే అప్పచెప్తారనే కోణంలో కూడా ఇది వెలుగులోకి రావడం జరిగింది. బాలికలు చదువుకోవడానికి వెళ్తున్నారనుకుంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మైనర్ బాలికలకు ఈ విధంగా గంజాయిని అలవాటు చేయడము, ఈ విధంగా వాళ్ళను తప్పుడు సంబంధించిన వ్యవహారాలకు కూడా యూజ్ చేస్తున్న పరిస్థితులు అయితే దాంట్లో వెలుగులోకి రావడం జరిగింది. రంగంలోకి నార్కోటిక్ బ్యూరో అధికారులు దిగడంతో దీనిపైన మాత్రం ఇంకా నిఘా కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. సూత్రధారులు ఎవరనేది మాత్రం ఇంకా ఆరా తీస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. విద్యార్థులను ఇంకా కొంతమందిని అయితే సెక్స్ రాకెట్ లో కూడా యూజ్ చేస్తున్నట్టుగా అది నిఘాలో మాత్రం బయటపడ్డట్టు కనబడుతుందని చెప్పవచ్చు. ఎవరైతే ఈ 10 మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళనైతే ఇప్పటివరకే మత్తుకు అలవాటు కావడం జరిగింది కాబట్టి విద్యార్థులను సోదర్ హోమ్ కు మాత్రం తరలించడం జరిగింది. ఇంకా దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో మాత్రం దాన్ని ఆరా తీస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఆ జైత్యాల్ ఏరియా నుంచి అంటే అటు బోర్నపల్లి, కట్లాపూర్ ఆ ప్రాంతం అంతా అటవీ ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ఏరియాలో గంజాయి అధికంగా పడుతుంది కాబట్టి ఆ గంజాయిని సప్లై చేస్తున్న వారు అదేవిధంగా ఈ గంజాయిని ఇవి విద్యార్థులకు అలవాటు చేస్తూ వాళ్ళను రాకెట్ గా వాడుతున్న పరిస్థితులు అయితే అక్కడ కనబడుతున్నాయి. దీనిపైన మాత్రం పోలీస్ యంత్రాంగం స్పష్టంగా క్లారిటీగా చెప్తుంది. ఈ గంజాయి అలవాటు ఎవరైతే చేస్తారో వాళ్ళను కంపల్సరీ పట్టుకుంటాము. ఈ టీం కూడా వెళ్ళింది ఇప్పటికే రంగంలోకి. ఈ నార్కోటిక్ బ్యూరో అధికారులు కూడా దిగడం జరిగింది కాబట్టి కంపల్సరీ పోలీసులు వీళ్ళు కలిసి ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా చదువుకుంటున్న విద్యార్థులకు ఇటువంటి గంజాయిని అలవాటు చేయడం పట్ల ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా ఇగా పెట్టే అవకాశం అయితే కనబడుతుందనే చెప్పవచ్చు. శ్రవంతి, అయితే రవీంద్ర ఇంకా బాలికలు స్టేట్ హోమ్ లోనే ఉన్నారా? వాళ్ళకి వైద్య పరీక్షలు కూడా జరిగాయా? ఎస్ శ్రవంతి, అయితే ఈ 10 మంది బాలికలైతే వాళ్ళకు గంజాయి గత కొన్ని రోజుల నుంచి కూడా సేవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ మత్తుకు అలవాటు కావడం జరిగింది. ఆ మత్తులో అసలు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకు తెలియని పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే వాళ్ళు మత్తు సేవించిన అనంతరం కూడా వాళ్ళను హైదరాబాద్ కు తరలించడం, రేవ్ పార్టీల్లో కూడా యూజ్ చేస్తున్నారు. ఒకవైపు ఇదే విధంగా ఈ ముఠా సెక్స్ రాకెట్ కూడా ఎంతో మంది విద్యార్థులను కూడా తరలించే లాగా పంపిస్తున్నారు అనే కోణంలో మాత్రం ఇవన్నీ ఆధారాలు బయటపడ్డాయి కాబట్టి ఈ 10 మంది విద్యార్థులు మరి గత కొన్ని రోజుల నుంచి గంజాయి చేస్తున్నారు కాబట్టి ఈ సదరన్ హోమ్ లో మాత్రం వాళ్ళకు బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకోవడం జరిగింది. మరి గంజాయి లెవెల్స్ అది మత్తు పదార్థం కాబట్టి అది బ్లడ్ లోకి ఎంత వరకు వెళ్ళింది, ఆ బ్లడ్ లోకి వెళ్ళిన గంజాయి మత్తు వీళ్ళకి ఏ విధంగా తగ్గే విధంగా ఉంటుందనే కోణంలో మాత్రం దానిపైన ఇంకా స్పష్టత మాత్రం ఇప్పటికైతే రాని పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ శాంపిల్స్ అయితే సేకరించారు. ఆ శాంపిల్స్ సేకరించిన అనంతరం కూడా ఆ బ్లడ్ లోకి మరి ఆ గంజాయి మత్తు అనేది ఏ విధంగా పోయింది, విద్యార్థులు ఎంతవరకు దీనిపైన అడాప్ట్ అయినారు అనే కోణంలో మాత్రం ఇంకా దాన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. అది బయటకు వచ్చిన అనంతరం కూడా దాన్ని వెలువరిచే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. శ్రవంతి, రైట్, థ్యాంక్ యూ రవీంద్ర. జగిత్యాలలో గంజాయి కలకలం రేపుతోంది. గంజాయికి అలవాటు పడ్డారు 10వ తరగతి విద్యార్థినులు. గంజాయితో వింతగా ప్రవర్తిస్తుండటంతో ఓ తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే శిశు సంరక్షణ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. బాలికలకు గంజాయి సప్లై వెనుక సెక్స్ రాకెట్ ముఠా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గంజాయితో పాటు హైదరాబాద్ లో రేవ్ పార్టీలకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇదే ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, గత కొంతకాలం నుంచి మనం గమనిస్తే గంజాయి ఏదైతే ఉందో ఆ గంజాయిని చాక్లెట్ల రూపంలో స్కూళ్ళ దగ్గర అమ్మడం, ఆ స్కూళ్ళ దగ్గర చాక్లెట్ రూపంలో ఉన్నటువంటి గంజాయి అమ్మడం ద్వారా అవి తిన్నటువంటి చాలా మంది విద్యార్థులు వాటికే బానిస అయిపోతున్నారు. అలా కొన్ని రోజులు కంటిన్యూగా ఆ గంజాయి కలిపినటువంటి చాక్లెట్స్ తింటే వాళ్ళలో వింత ప్రవర్తన రావడం,
అది గమనించినటువంటి చాలా మంది తల్లిదండ్రులు వెళ్ళి కంప్లైంట్ చేయగా చివరికి గంజాయి వీళ్ళందరూ కూడా గంజాయి సేవిస్తున్నారు అని గుర్తించి యాక్షన్ కూడా మొదలుపెట్టారు. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా జగిత్యాలలో రంగంలోకి దిగినటువంటి సెక్స్ ముఠా ఏదైతే ఉందో ఆ సెక్స్ ముఠాకు సంబంధించి చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. 10వ తరగతి అంటే చిన్న వయసు ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మత్తుకు బానిస చేయడానికి గంజాయిని ఎరగా చూపించి, అంటే వాళ్ళకు డైరెక్ట్ గా కొంతమందికి ఇండైరెక్ట్ గా మరికొంతమంది గంజాయిని వాళ్ళు అలవాటు పడే విధంగా చేయడము, దాని ద్వారా వాళ్ళందరినీ కూడా ఏదైతే సెక్స్ సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్మించడానికి బాలికలను ఏమన్నా ఉపయోగిస్తున్నారు అనే అనుమానాలు కూడా లేకపోలేదు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జగిత్యాలలో ఉన్నటువంటి ఒక స్కూల్ కి సంబంధించినటువంటి విద్యార్థి విషయంలో అనుమానం వచ్చినటువంటి తల్లిదండ్రులు పూర్తిగా ఏం జరుగుతుంది, బాలిక ప్రవర్తించేటటువంటి విధానంపై అనుమానం వచ్చి వెంటనే టెస్ట్ చేయించగా ఆ అమ్మాయి గంజాయి సేవిస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. వెంటనే మొత్తం వ్యవహారం అంతా కూడా ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఆ ముఠాను పట్టుకునే పనులు అయితే పోలీసులు పడ్డారు. అయితే ఆ ముఠా ఏమి చేస్తుంది, ఈ బాలికలకు గంజాయి ఇవ్వడం ద్వారా వాళ్ళ చేత ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించేవారు, ఇప్పటి వరకు బాధితులు ఎంతమంది ఉన్నారు, ఇలా అనేక సంచలనమైన విషయాలు అయితే డెఫినెట్ గా బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే చాలా ఈ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో చాలా పెద్ద, చూడడానికి గంజాయి సప్లై బాలికలు అనుకుంటారు, కానీ దీని వెనక ఉన్నటువంటి ముఠా చాలా పెద్ద ముఠాగానే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే గంజాయి రూపంలో బాలికలకు అలవాటు చేసి వాళ్ళ ద్వారా సెక్స్ రాకెట్ నడుస్తున్నారంటే దీని వెనక ఇప్పటి వరకు మోసపోయి వీళ్ళ ద్వారా ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళిపోయినటువంటి బాలికలు వీళ్ళ ద్వారా తరలించినటువంటి బాలికలను ట్రాప్ చేసి వాళ్ళందరినీ ఎంతమంది తరలించారు, ఇలా అనేక కోణాలు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరగాల్సినటువంటి అవసరం ఉంది. జగిత్యాల సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనంగానే మారబోయే అవకాశం ఉంది. అయితే మధు, నార్కోటిక్ వాళ్ళు ఈ 10 మంది బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారా? శాంపిల్స్ ఏమైనా కలెక్ట్ చేశారా? ఒకటి, ఆ బాలికల ప్రవర్తన అనుమానం వచ్చినటువంటి ఒక తండ్రి ఆ బాలికను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించినప్పుడు ఈమె మత్తుకు బానిస అయ్యింది అది గుర్తించి ఇప్పుడు ఆ బాలిక ద్వారా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఆ గ్యాంగ్ ను పట్టుకోవడం, గ్యాంగ్ ద్వారా మిగిలిన బాలికలను సేవ్ చేయడము, ఈ గ్యాంగ్ వెనక ఉన్నటువంటి ఎవరైతే ముఠా సభ్యులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం, ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అయితే డెఫినెట్ గా మొత్తం దానికి సంబంధించినటువంటి టీమ్ ఏదైతే ఉన్నారో ఆ టీమ్ ను కూడా అసిస్ట్ చేస్తే డెఫినెట్ గా దీని వెనక ఉన్నటువంటి సెక్స్ రాకెట్ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. అయితే మధు, ఈ 10 మంది బాలికలు ఇప్పుడు స్టేట్ హోమ్ లోనే ఉన్నారా, లేకపోతే వారి తల్లిదండ్రుల దగ్గర ఉన్నారా? ఒకటి, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎవరైతే అనుమానిత బాలికలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. వన్స్ ఆ పరిశీలనలో వీళ్ళు గంజాయికి అలవాటు పడ్డారు అనే నిర్ధారణ అయితే మాత్రం డెఫినెట్ గా వాళ్ళందరినీ వెనక ఉన్నటువంటి వాళ్ళని అయితే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే బాలికలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. వాళ్ళ ద్వారా ఎంక్వైరీ అయితే నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో రాబట్టే విషయాలే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయాలు. రైట్, థ్యాంక్ యూ మధు.